పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూద్దామండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే అందరూ మారు మనసు పొందాలి, అందరూ మారు మనస్సు పొందాలి. ఎందుకంటే మారు మనస్సు పొందకపోతే, పాపపు జీవితాన్ని విడిచిపెట్టకపోతే, పాపములు మనలో నుంచి పోకపోతే, పోయినటువంటి యథార్థత పరిశుద్ధత మరలా మనలోనికి రాకపోతే నశించిపోతామట. నశించిపోవడం అంటే నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతాము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. మనం చేసినటువంటి క్రియలను బట్టే మనం